తొలి వెలపు సెకండ్ పార్ట్. నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అని వెనక్కి తిరిగిన నేను ఆ అబ్బాయిని చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ అన్నట్టు మొహం పెట్టి బ్రతిమిలాడుతున్నాడు. నేను బ్యాక్కి తిరగగానే నాకు నవ్వు వచ్చింది. కానీ అక్కడ నవ్వితే బాగోదు అని చాలా వరకు నవ్వును కంట్రోల్ చేసుకుని ఆ అబ్బాయికి ఓకే అని చెప్పి హెల్ప్ చేస్తా అని కనురెప్పలు ఆర్పి చెప్పాను. దానికి ఆ అబ్బాయి కూడా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు పెదాలు ఆడిస్తూ. నేను నవ్వి ఇట్స్ ఓకే అన్నాను. ఇంతలో ఇన్విజిలేటర్ గమనించడంతో సైలెంట్ అయిపోయాము. కాసేపటికి నేను రాసింది అతనికి చూపించాను. అతను నవ్వుతూ రాసుకున్నాడు. ఎందుకో కోపం రాలేదు. ఆ అబ్బాయిని చూడగానే నవ్వు వచ్చింది అతను బ్రతిమిలాడిన తీరుకి. అందుకే చూపించాను. దాదాపుగా 2.5 hours ఎగ్జామ్ రాసి టైం అయిపోవడంతో అన్నీ ఒకసారి చూసుకుని అన్నీ ఓకే అనుకుని ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్కి ఇచ్చి నా థింగ్స్ అన్నీ తీసుకుని బయటికి వచ్చాను. నేను మా స్కూల్ తరపున వచ్చిన బస్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నా. ఎందుకంటే మేము దిగిన దగ్గర బస్ లేదు. అందుకే వెతుక్కుంటూ వెళ్తున్న నాకు ఒక వాయిస్ వినిపించింది, హాయ్ అని. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నా వెనక బెంచ్ అబ్బాయి. ఇతనా అనుకుని హాయ్ అని మళ్ళీ ముందుకు నడుస్తున్నా. ఆ అబ్బాయి నా వెనకే వస్తూ హాయ్ అని మళ్ళీ పిలిచాడు. నాకెందుకో అతని బిహేవియర్ తేడాగా అనిపించి ఏంటి అన్నాను చిరాకుగా. ఓ కూల్ కూల్ మేడం, నేను జస్ట్ థ్యాంక్స్ చెప్దామనుకున్నా అంతే, భయపడకు అన్నాడు నవ్వుతూ. అవునా, ఇట్స్ ఓకే బాయ్ అని నేను వెళ్ళిపోతుంటే వెయిట్ అని నా దగ్గరికి వచ్చి 1 నిమిషం మ్యామ్ అని తన జేబులో నుండి చాక్లెట్ తీసి నాకు ఇచ్చాడు. నేను ఆశ్చర్యంగా చూస్తాను ఎందుకా అన్నట్టు. నా చూపుకి భావన అర్థమయ్యి నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి నవ్వాడు. ఓకే నో థ్యాంక్స్ అన్నాను. ప్లీజ్ కాదనకు అని బ్రతిమిలాడాడు. అతన్ని చూసి పాపమనిపించింది. అందుకే అతనిచ్చిన చాక్లెట్ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వెళ్తున్న నన్ను నవ్వుతూ చూస్తూ ఐఆమ్ మహిక్, నీ పేరేంటో చెప్పు అని అరిచాడు. అతని అరుపుకి నాకు కోపం వచ్చి వెనక్కి తిరిగి అతన్ని చురుగ్గా ఒక చూపు చూశాను. అందరూ ఉన్నారు, అలా ఎందుకు పిలిచావు, ప్రాబ్లం అవుతుంది అని. అతను నవ్వుతూ పేరు చెప్పు వెళ్ళు అని అడిగాడు. నేను వెనక నుండి చేతుల్ని ఆడిస్తూ నో అన్నాను. ఏమనుకున్నాడో ఏమో, మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. ఏమైందా అని నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లేడు. సర్లే వెళ్ళిపోయాడు అనుకుని ముందుకు తిరిగేసరికి నా ముందున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను ఒక్కసారికి. అతన్ని అక్కడ చూసి ఉలిక్కిపడి కింద పడబోతున్న నన్ను పట్టుకుని సరిగ్గా నిలబట్టి ఐ ఓకే అని అడిగాడు. ఐఎమ్ ఓకే లీవ్ మీ అని అన్నాను. అతను అలా పట్టుకోగానే ఇబ్బందిగా అనిపించి ఓకే అని నా హ్యాండ్ వదిలి ఇప్పుడైనా నీ పేరు చెప్పు అని అడిగాడు. నేను చెప్పను అని అతన్ని తోసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాను. మళ్ళీ నా వెనుక రాలేదు ఆ అబ్బాయి. నేను పెద్దగా పట్టించుకోలేదు. సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాను. సో ఇదేనండి తొలి వలపు సెకండ్ పార్ట్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.